హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. ముఖ్యమైన పదవి, అందులో ముఖ్యమంత్రి పదవి రావడం అంటే ఆషామాషి కాదు. అందులోనూ ప్రాంతీయ పార్టీలో ఆ పార్టీ వ్యవస్థాపక కుటుంబాలని ఈ పదవి వరిస్తుంది. కుటుంబ సభ్యులను కాదని బయట వారికి ముఖ్యమంత్రి పదవి దక్కడం రాజకీయాల్లో అరుదైన విషయం. అందులోనే నేటి రాజకీయాల్లో అది జరగని పని. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంపై సోరెన్ అంతే. కుటుంబ సభ్యుడు కాకపోయినా ఆయనకు పదవి వరించింది. అయితే అదృష్టం అనుకోవాలా లేక అలా కలిసి వచ్చిందని చెప్పాలా తెలియదు, కానీ అనుకోకుండానే చంపై సోరెన్ ముఖ్యమంత్రి అయ్యారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆయన భూకుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈడీ అధికారులు గత కొద్ది రోజులుగా విచారిస్తుండటంతో తన అరెస్ట్ ఖాయమని భావించి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చాలో ఆయన తర్వాత ఎవరు అన్న దానికి నిన్న మధ్యాహ్నం వరకు కల్పనా సోరెన్ పేరే ప్రముఖంగా వినిపించింది. హేమంత్ సోరెన్ తన భార్యను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనుకున్నారు. ప్రచారం కూడా అదే స్థాయిలో జరిగింది. ఆమె పేరు ఫైనల్ అవుతుందని అనుకున్నారు, కానీ అది సాధ్యపడలేదు. చివరి నిమిషంలో మారింది. కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ అందుకు అభ్యంతరం తెలిపారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేని కల్పనా సోరెన్ కు ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాను 14 ఏళ్లుగా ఎమ్మెల్యేనని, తాను ఎందుకు కాకూడదని ఆమె నేరుగా ప్రశ్నించారు. ఇలాగైతే కుదరదంటూ ఒక రకంగా వార్నింగ్ ను హేమంత్ సోరెన్ కు పంపించారు. ప్రశ్నించడమే కాదు, బహిరంగంగానే నిలదీయడంలో హేమంత్ సోరెన్ కు ఊపిరి ఆడలేదు. పైగా హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఎమ్మెల్యే కూడా కాదు. దీంతో ఆయన దిగి రావాల్సి వచ్చింది. దీంతో పార్టీలో సీనియర్ నేత చంపై సోరెన్ ను పార్టీ శాసనసభపక్ష నేతగా ఎన్నుకున్నారు. అయిష్టంగానే హేమంత్ సోరెన్ ఒప్పుకొని అరెస్ట్ చేసి వెళ్లిపోయారు. ఇంతకీ చంపై సోరెన్ వారి తండ్రి జేఎంఎం అధినేత షింబు సోరెన్ తో కలిసి పనిచేశారు. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. హేమంత్ సోరెన్ కుటుంబానికి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు. సరైకేలా కార్సవాన్ జిల్లాకు చెందిన చంపై సోరెన్ అయితే బాగుంటుందని సూచించడంతో ఆయనను ఎంపిక చేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా పదవి దక్కడానికి సులువుగా మారింది. ఆయన త్వరలోనే జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు.